ఈ యొక్క మార్వాడి గోబాక్ అనే నినాదం రావడానికి బీజం ఎక్కడ పడింది? ఎందుకు ఆ నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి మార్వాడీల పట్లన తెలంగాణ వాదుల పట్ల ఎందుకు ఈ ఘర్షణ జరుగుతుంది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్వాడి వ్యాపారస్తులు ఒకరు అవుతున్నారు. అన్న నమస్తే, చెప్పండి ఏంటి ఈ మార్వాడి గోబాక్ అనే నినాదం? ఎందుకు ఇట్లా మార్వాడీల పైన ఉక్కుపాదం? ఇది మార్వాడి గో బ్యాక్ అనేది అంటే మేము కూడా మార్వాడీస్ కాము, మేము బీసీ. కాకపోతే ఏంటంటే ఒకటి మార్వాడి గో బ్యాక్ అనేది ఏదైతే సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఏదో విషయం జరిగింది, ఏదైతే వాళ్ళు తప్పు చేసిర్రో వాళ్ళకే పనిష్మెంట్ దొరకాలి. అంతేగాని మొత్తం మార్వాడి గో బ్యాక్ మార్వాడి వాళ్ళు అందరూ తప్పు అనడం చాలా అది విశేషం కాదు. దీనికి రాజకీయం చేయొద్దు. తెలంగాణ శామానేట అని ఏమంటున్నారంటే మార్వాడీలు అందరూ వచ్చి ఇక్కడ చాలా మంది చాలా వ్యాపారాలు చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాన్ని కూడా మార్వాడీలు వాళ్ళు ఇబ్బందికరంగా చేస్తున్నారు. వాళ్ళ సంప్రదాయాన్ని మా తెలంగాణ రాష్ట్రం వాళ్ళ ప్రజల మీద రుద్దుతున్నారా అని అంటున్నారు. అది కొన్ని విషయాలపైన దాన్ని కూర్చోబెట్టి మాట్లాడగాని పెద్ద విశేషం చేయొద్దు. అంతేగాని దానికి ప్రతి వ్యాపారం పైన వాళ్ళు వాళ్ళ కుల వృత్తిని వాళ్ళ మనుషులన్నీ పెడుతుర్రు చేస్తుర్రు అంటే కూర్చోబెట్టి మాట్లాడాలి. కానీ దానికి పెద్ద విషయం చేయొద్దు, దానికి రాజకీయం చేయొద్దు. ఎందుకు వాళ్ళు ఈ అంశాన్ని లేవని తీయాలా? మార్వాడి గోబ్యాక్ అన్నారు, రేపటిలో ఇంకా వేరేది ఏదో గోబ్యాక్ అనే అవకాశం లేదా? దాని గురించి ఇది ఎందుకంటే ఇది రాజకీయ కుట్ర. ఎందుకంటే దీంట్లో కనిపిస్తుంది. ఎందుకంటే మనకు కావాల్సింది మనకు హిందూ ఐక్యమత్యం ఉండాలి. ఎస్టీ ఎస్సీ బీసీ అన్ని కులాలు మార్వాడీస్ అన్ని అందరూ కలిసిమెలిసి ఉండాలి. కానీ ఇలాంటి విషయాలపైన ఇప్పుడు ఏదైతే ఆయన ఒకవేళ చాలా సీరియస్గా విషయం తప్పు చేసిండో ఆయనకు పనిష్మెంట్ అయితే కంపల్సరీ ఉంటుంది. అంతేగాని ప్రతి ఒక్కరు మార్వాడీలకి ఇట్లా చేయాలి తప్పు అది విషయం కాదు. అది అయితే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు. ఆర్టికల్ 19 ప్రకారం ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు, ఏ ఉద్యోగమైనా చేయొచ్చు, ఏ వ్యాపారమైనా చేయొచ్చు అని అంటుంటారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా వీళ్ళు ఈ రాజకీయ కోణంలో ఆలోచించి మత విద్వేషంలో రెచ్చగొడుతున్నారు? హిందువుల మధ్య హిందువులకే పంచాయతీలు పెట్టే పరిస్థితి ఏమంటారు? దాని గురించి ఇలాంటి పరిణామాలు ఏది చేసినా మన హిందువులు ఒక్కటే ఉన్నారు, అట్లాంటిది ఏమి ఉండదు. కాకపోతే ఈ కకృతి బుద్ధి ఏదో విషయాలు ఎవరు వేయొద్దు అంతే.